హలో అండి. ఇక్కడొచ్చేసి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలయితే జరుగుతున్నాయండి. ఇక్కడ ఊరొచ్చేసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ, పాత సింగరాయకొండలో అయితే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారొచ్చేసి పైన కొండపైనయితే ఉంటారండి నరసింహస్వామి. కిందొచ్చేసి ఈరోజు రథోత్సవం అయితే జరుగుతుంది. రథాన్నయితే లాగుతున్నారు. చాలా ఘనంగా అయితే జరుగుతాయండి ఈ బ్రహ్మోత్సవాలొచ్చేసి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఇలా జరుగుతది. చాలా బావుంటదండి ఇక్కడంతా. క్రౌడయితే చాలా ఫుల్లుగా అయితే ఉంటారండి. ఈ టెంపుల్‌లో వచ్చేసి నరసింహస్వామి, వరాహలక్ష్మి నరసింహస్వామిగా అయితే మనకు దర్శనం ఇస్తారండి. ఈ టెంపుల్ పక్కనే ఇంకా 2 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఒకటొచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకోటొచ్చేసి జ్ఞాన నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటదండి. పక్కనే ఉంటది. ఇవన్నీ గూడా మనం చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే మనం చూడొచ్చిక్కడ. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజుకొక రకమైతే పూజలైతే జరుగుతూనే ఉంటాయండి ఇక్కడసల. చాలా బావుంటది. లాస్ట్ రోజు తెప్పోత్సవం గూడా జరుగుతదండి ఇక్కడొచ్చేసి. మాకైతే స్వామివారిని దర్శనం చేసుకొని, ఇలా ఈ ఉత్సవాల్లో పాల్గొని, రథోత్సవాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఇక్కడికొచ్చేసిన భక్తులందరూ గూడా స్వామివారి రథం లాగటానికి ఒకళ్ళకి మించి ఒకళ్ళు చాలా ఉత్సాహంతో ముందుకైతే నడుస్తున్నారండి. ఇక్కడైతే రథం చాలా దగ్గర వరకైతే వెళ్ళామండి. ఇంత క్రౌడ్‌లో గూడా మేమైతే ముందుకు నడుచుకుంటా స్వామివారి దగ్గర వరకి ఎళ్ళాలి, చూడాలనే ఆశతో అయితే దగ్గర వరకెళ్ళాము, చూసామండి. చాలా బాగా అనిపిచ్చింది మాకైతే. చాలా సంతోషం అనిపిచ్చింది. ఈ ఛానెలొచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసామండి. ఈ ఛానెల్‌లో వచ్చేసి అన్ని రకాల వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాము. థాంక్ యూ అండి.